బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో 8వ రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రెండో రోజు చర్చ జరగనుంది. ఇక మధ్యాహ్నం 12:30 ఈ బిల్లుపై రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈరోజు లోక్సభ యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఇక పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఇక ఈ బిల్ విద్యార్థులు, యువత ప్రయోజనాలను కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమర్థించారు. ప్రత్యర్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తూ ఉండడం కీలక పరిణామమని వెల్లడించారు. అనంతరం చర్చ ఇవాళ్టికి వాయిదా పడింది.
ఢిల్లీలో 8వ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రెండో రోజు చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12:30 ఈ బిల్పై రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈ రోజు లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్ రాజ్యసభకు వెళ్తుంది. పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 చారిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఇక ఈ బిల్ విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమర్థించారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తూ ఉండడం కీలక పరిణామమని వెల్లడించారు. అనంతరం చర్చ ఇవాళ్టికి వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా నీట్ లీకేజీ అంశానికి సంబంధించి ఈ రోజు కూడా చర్చ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి, ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 చుట్టూ పార్లమెంట్ లో చర్చ కొనసాగుతుంది. నేడు లోక్సభలో ఈ బిల్లుపై రెండో రోజు చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12:30 కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడనున్నారు. చర్చ అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లును రాజ్యసభకు పంపనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారుతుంది. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ప్రశ్నాపత్రాల అక్రమాలు, పరీక్షా కేంద్రాల్లో మోసాలు వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండటంతో ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. ఒక పరీక్ష కోసం నెలలు, సంవత్సరాల పాటు కష్టపడే విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ కావడం తీవ్ర అన్యాయం చేస్తుంది. పరీక్ష రద్దు కావడం, మళ్లీ పరీక్ష నిర్వహించడం, ఫలితాలు ఆలస్యం కావడం వంటి పరిణామాలతో విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్తుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు, ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యాలుగా కూడా ప్రభుత్వం వివరిస్తుంది. ఈ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా మంగళవారం దీనిపై చర్చ ప్రారంభమైంది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చర్చను ప్రారంభిస్తూ ఈ సవరణ బిల్లు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు 2024లో నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా ఈ సవరణలు తీసుకొస్తున్నామని కూడా తెలిపారు. విద్యార్థులు, యువత ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరీక్షా వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం ఉండాలని, ప్రతిభ ఆధారంగా అవకాశాలు లభించాలంటే ప్రశ్నాపత్రాల భద్రత అత్యంత ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షల్లో చిన్నపాటి అవకతవకలు జరిగినా దాని ప్రభావం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కేవలం కఠినమైన శిక్షలు విధించడం ద్వారా మాత్రమే పేపర్ లీకేజీల సమస్యను పూర్తిగా పరిష్కరించలేమని ప్రతిపక్ష సభ్యులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని, ప్రశ్నాపత్రాల తయారీ నుంచి ముద్రణ, రవాణా, నిల్వ, పరీక్షా కేంద్రాలకు చేరే వరకు ప్రతి దశలో కూడా భద్రతా చర్యలు పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీలు వెనక ఉన్నటువంటి అసలు నెట్వర్క్ ను గుర్తించాల్సిన అవసరం ఉందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ప్రశ్నాపత్రాలను లీక్ చేసే వ్యక్తులతో పాటు వాటిని కొనుగోలు చేసేవారు, విక్రయించేవారు, సహకరించే అధికారులు, మధ్యవర్తులు అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయితే విద్యార్థులకు కలిగే నష్టము, అదనపు ఖర్చు, సమయం వృధా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని కూడా ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కూడా విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలోని పరీక్షా సంస్థల పనితీరు, నియామక ప్రక్రియ, సాంకేతిక భద్రత, పరీక్షా కేంద్రాల నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని కూడా పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. మరోవైపు అధికార పక్ష సభ్యులు మాత్రం ఈ బిల్లును గట్టిగా సమర్థించారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావడం కీలక పరిణామం అని కూడా చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార పక్ష సభ్యులైతే స్పష్టం చేశారు. ఇటీవల సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పలు పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల లీకేజీలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించినటువంటి వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించాయి. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, నమ్మకం, జవాబుదారీతనం ఉండాలని దేశవ్యాప్తంగా కూడా డిమాండ్లు వచ్చాయి. ఒకసారి పేపర్ లీక్ జరిగితే పరీక్ష రద్దు చేయడం లేదా మళ్ళీ నిర్వహించడం మాత్రమే పరిష్కారం కాదని, అసలు లీకేజీకి కారణమైనటువంటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026పై జరుగుతున్నటువంటి చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ బిల్లు ద్వారా పేపర్ లీకేజీలను అరికట్టడమే కాకుండా పరీక్షా నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతుంది. అయితే చట్టం ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోతే ఆశించిన ఫలితం రాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చట్టంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, పరీక్షా నిర్వహణలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనం, వేగవంతమైనటువంటి దర్యాప్తు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ బిల్లుపై నేడు లోక్సభలో జరిగే చర్చలో రాహుల్ గాంధీ ప్రసంగం కూడా కీలకంగా మారనుంది. పేపర్ లీకేజీల అంశంపై ప్రతిపక్షం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. విద్యార్థుల సమస్యలు, పరీక్షా వ్యవస్థలో లోపాలు, గతంలో చోటు చేసుకున్నటువంటి పేపర్ లీకేజీ ఘటనలు, బాధ్యులపై తీసుకున్నటువంటి చర్యలు వంటి అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణలు నిజంగా విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడతాయనే అంశంపై కూడా ప్రతిపక్షం తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. మరోవైపు బిల్లుకు మద్దతుగా అధికార పక్షం కూడా ప్రభుత్వ చర్యలను వివరించనుంది. పేపర్ లీక్లను అరికట్టేందుకు ఇప్పటికే తీసుకున్నటువంటి చర్యలు, 2024లో తీసుకొచ్చిన చట్టము, ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి సవరణలు, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు వంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. చర్చ ముగిసిన తర్వాత లోక్సభ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం పొందితే సవరణ అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బిల్లు చట్టంగా మారిన తర్వాత దాని అమలు విధానం, నిబంధనలు, శిక్ష అమలు, దర్యాప్తు సంస్థల పనితీరు కూడా కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే పేపర్ లీకేజీల సమస్య కేవలం పరీక్షా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, ఇది దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి సమస్య. ఒక విద్యార్థి తన జీవితంలో కీలకమైనటువంటి పరీక్ష కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాడు. అలాంటి సమయంలో ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల అతడి శ్రమ మొత్తం కూడా వృధా అవుతుంది. అందుకే పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టంతో పాటు పారదర్శకమైనటువంటి పరీక్షా వ్యవస్థ, బలమైనటువంటి సాంకేతిక భద్రత, సమర్థవంతమైనటువంటి దర్యాప్తు, వేగవంతమైనటువంటి న్యాయ ప్రక్రియ కూడా అవసరం. పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చ ద్వారా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఒక బలమైన వ్యవస్థను రూపొందిస్తాయా, లేక ఈ అంశం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితం అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, దేశంలోని పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం కలిగించాలంటే పేపర్ లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026పై నేడు లోక్సభలో జరిగే చర్చ, ఆ తర్వాత జరిగే ఓటింగ్ కూడా కీలకంగా మారనుంది. లహరి. Right, Kashira. Thanks for the updates.